सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओं। श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओं श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अधः षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। ఈవేళ 6వ అధ్యాయంలో 27వ శ్లోకాన్ని పాఠంగా చెప్పుకుందాము. ప్రశాంత మనసం హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. నిశ్చల మనస్తత్వానికి వచ్చిన వాళ్ళు ఎలానంటే ప్రశాంతమైన మనసు కలవాడు. చూడండి, నిన్న మనం క్రిందటి శ్లోకంలో మనసుని స్థిరంగా చంచలం లేకుండా ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలో నిన్నటి శ్లోకంలో మనం అనుకున్నాం. అంటే తనలోనికి వశపరుచుకోవడం మనసుని ఈవేళ మనం ఏం చెప్తున్నాము? ప్రశాంత మనసం అంటే చూడండి, ప్రశాంతమైన మనసు కలవాడు. అసలు ఇక్కడ సమస్య అంతా మనకి వచ్చింది ఆ మనసుతోనే కదా. ప్రశాంతమైన మనస్సు మనం ఎప్పుడు సాధించగలుగుతున్నాము? ఇదిగో పైన చెప్పిన శ్లోకాల్లో లాగా నెమ్మదిగా మనసుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటూ మనసుని మన వైపుకు తిప్పుకొని అంతర్ముఖమై నీ లోపలికి నువ్వు చూడడము తెలిస్తే, అది చేతనైతే, ఆ విధంగా నువ్వు ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు ప్రశాంత మనసు కలవాడు అవుతావు. అలాంటి ప్రశాంత మనసు కలవాడు పాపరహితుడు. చూడండి, కేవలము మనసుని ప్రశాంతంగా తీసుకురావడము, తర్వాత అకల్మషం అన్నాడంటే కల్మషం లేకుండా. కల్మషం అంటే ఏంటి? మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అనుకుంటున్నామే, అసూయ, ద్వేషాలు, అలాంటివన్నీ లేకుండా. అలాంటివి లేకపోతేనే నువ్వు పాపము లేనివాడి అవుతావు. మరి పాపముతో కూడి ఉంటే, అంటే కల్మషాలు నీలో ఉంటే నువ్వు పరమాత్మని ఎలా దర్శించగలుగుతావు? కల్మషాలు ఉంటే పరమాత్మని దర్శించలేవు. నీరు మురికి లేని నీరైతే నీటి అడుగు భాగం ఏమున్నదో మనకి కనిపిస్తుంది. అదే మురికి నీళ్ళల్లో మీరు చూస్తే కనిపించదు. దీనికి ఉదాహరణలు చాలా చెప్పదు. అద్దం కూడా శుభ్రంగా తుడుచుకుంటేనే మన మొహం కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు మన మనస్సులో ఎలాంటి కల్మషాలు లేకుండా ఉండాలి. అలా అంటే ఇక్కడ కల్మషాలు ఏంటి? ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి తొలగినవాడు. ఇక్కడ కల్మషాలంటే వేరే ఏంటో అనుకోకండి. మనం ఏదో మురికి నింపుకున్నాము లోపల. ఏ మురికి నింపుకున్నాము? ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాల మీదకి మనం ఆసక్తిగా, అంటే ఎంతో ఇష్టంగా, ఎక్కడేం జరిగింది, ఎలా జరుగుతుంది, ఏంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి, ఇదేంటి, నాలో ఏం ఘర్షణ, ఇవి ఆసక్తిగా చూస్తున్నాం. మరి ఈ ఆసక్తి మనలో లేకుండా ఉండాలి అంటే పరమాత్మ వైపు మనసుని మళ్ళించాలి అని చెప్తున్నారు. అలాగే ఆ పరమాత్మ యందు ఏకీభావమును పొంది నేను పరమాత్మతోనే ఏకమై ఉండి, అలాగే ఏవం యోగినం, ఈ యోగి, ఇలాంటి వాడిని యోగి అంటున్నాము. ఆ యోగి ఉత్తమం అంటే ఉత్తమం శ్రేష్టమైన. ఇప్పుడు చూడండి, ఈ ఉత్తమము అంటే అందరికంటే మిక్కిలి గొప్పవాడు అవుతాడు, శ్రేష్ఠుడు అవుతాడు. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో ఎవరైతే అంతర్ముఖమయ్యి పరమాత్మను దర్శించడానికి ప్రయత్నించి ఈ ప్రాపంచిక విషయాల వైపు మనసుని పోనివ్వకుండా తనలో తాను పరమాత్మ గురించి ఆలోచిస్తూ, చింతిస్తూ, రమిస్తూ అని మాటలు చెప్పుకున్నామే, అలా ఉండగలిగిన వాడు అతను బ్రహ్మానందమును పొందును, అంటే ఉత్తమమైనటువంటి సుఖాన్ని పొందుతాడు. ఇప్పుడు ఈ సుఖము అనేది చూడండి, ప్రపంచంలో మనకి ఏ సుఖాలు కావాలనుకుంటున్నాము? ప్రతి మనిషి కూడా నీకేం కావాలి అంటే తనకి ఏది లేదో అది కావాలని అడుగుతాడు. కానీ ముక్తి కావాలని కానీ, పరమాత్మ కావాలని కానీ అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ఏవైనా ఏం కావాలి, భగవంతుడు నిజంగా భగవంతుడు ఎదురుగా, ఇప్పుడు మనం అనుకున్న పురాణాల ప్రకారం భగవంతుడు ఎదురుగా వచ్చి నుంచొని ఏం కావాలని అడిగితే కూడా ఏం అడగలుగుతారు? నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతారు. తనకి ఏది లేదో దాన్నే అడుగుతాడు. ప్రతి మనిషి కూడా మీరు బాగా ఆలోచించండి. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం అంటాడు, ధనం లేకపోతే ధనం అంటాడు. ఏది కావాలో అది అడుగు. అంతేగాని నీవే కావాలయ్యా అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరమాత్మ నీవే కావాలి, నీకోసమే ఇది నా తాపత్రయం, నా జీవితం నీకోసమే, నిన్ను దర్శించాలి, నిన్ను పొందాలి కదా, నీతో ఏకమవ్వాలి, నాకు ఆ ముక్తి కావాలి, జన్మరాహిత్యం కావాలి అంటే ఇలాంటి మాటలు బాగుంటాయి. కానీ ఈ భావనతో పరమాత్మని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అలా అలా అడగగలిగినాడు. నా పరమాత్మని, నాకు ముక్తి కావాలి, ఈ ఈ సంసార బంధం నుంచి నేను విడిపోవాలి, నాకు మళ్ళీ జన్మ అనేది ఇలా భావన ఉంటే, జన్మ ఉన్నది లేకపోయిందా తర్వాత చూద్దాం, అసలు భావనన్నా ముందు అలా తీసుకొని రావాలి. అంతేగాని ప్రపంచంలో దొరికే సుఖాలను ఎంతసేపు నాకు ఇది ఏ గుడికెళ్ళు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళు, ఏ స్వామి దగ్గరికి వెళ్ళు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అడగటమే అయిపోయింది. కానీ నాకు ఈ బంధాల నుంచి విడిపోవాలయ్యా, ముక్తి కావాలి, ముక్తి కావాలని కూడా అడగక్కర్లా, నేను ముక్తుడినే, అది నేను తెలుసుకోలేకపోతున్నా, అది నాకు తెలియజెప్పాలి. ఎవరు తెలియజెప్తారు? శాస్త్రం తెలియజెప్తుంది, గురువు తెలియజెప్తున్నాడు. దీన్ని గుర్తించగలగాలి. ఈ భావనతో కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ పరమాత్మతోనే ఏకమై ఉండగలుగుతాము. అది మనం పొందాలి, అదే బ్రహ్మానందము అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. హరి ఓం.